నా పేరు ఇప్పుడు విజయ్ కుమార్ అండి. ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ జిల్లా కార్యదర్శి. మరి గత కొంతకాలంగా ఆర్టీసీ ఉద్యోగుల్లో నెలకొని ఉన్న అనిశ్చితి, అభద్రతాభావం మరి ప్రభుత్వానికి తెలియజేయడం ద్వారా మేము మొన్న అన్ని డిపోల్లో, మన రాష్ట్రంలో ఉన్న 129 డిపోలు 4 వర్క్షాపుల్లో ధర్నాలు నిర్వహించి ప్రభుత్వానికి నిరసన తెలియజేశాం. ఇది నిరసన అంటే ప్రభుత్వానికి వ్యతిరేక నిరసన కాదండి, అలాగే ప్రజలకు వ్యతిరేక నిరసన అంతకన్నా కాదు. మేము కూడా ప్రజల్లో భాగం కాబట్టి ఇక్కడ మేము ఉద్యోగులుగా, ఆర్టీసీ ఉద్యోగులుగా మేము ప్రభుత్వంలో విలీనమైనప్పటికీ మేము ప్రభుత్వంలో ఉన్నామా, ప్రైవేట్గా ఉన్నామా తెలియని పరిస్థితుల్లో ఆర్టీసీ ఉద్యోగులు చాలా ఇబ్బందుల్లో ఉన్నారు, తెలియని పరిస్థితుల్లో ఉన్నారు. ఇప్పుడు ఆర్టీసీ ప్రైవేటీకరణని నిన్న ఆర్టీసీ చైర్మన్ గారు శ్రీ కొనకళ్ళ నారాయణ గారు ప్రకటించడం, అలాగే ఉద్యోగులకి అభద్రతాభావం పెరిగిపోయింది. ఇక్కడ బస్సులు సరిగా లేవు, అన్ని స్క్రాప్ బస్సులు, 3000 బస్సులు కొత్త బస్సులు కొనాలి, 10,000 మంది ఉద్యోగుల్ని రిక్రూట్ చేసుకోవాలి, చేస్తే కానీ ఆర్టీసీ నడవని పరిస్థితి. అయినప్పటికీ బస్సులు సరిగా ప్రజలకి సేవ చేయడం అందించలేని పరిస్థితి. బస్సులు ఆపట్లేదని చెప్పి ప్రజలు కూడా ఆవేదన గురవుతూ ఉన్నారు. ఇక్కడ బస్సులో 150 మంది ఎక్కుతూ ఉంటే బస్సు పోతుందా లేదా, గమ్యస్థానానికి చేరుతుందా లేదా ఇబ్బందుల్లో, అభద్రతా భావంలో డ్రైవర్ సోదరులు, కండక్టర్ సోదరులు ఉన్నారు. మరి కండక్టర్ డ్రైవర్ సోదరులు ప్రభుత్వానికి ఇంత మంచి పేరు తెచ్చే విధంగా శ్రీశక్తి మరి అమలు చేస్తూ ఉంటే మరి ప్రభుత్వం పట్టించుకోవట్లేదనేది నా భావన. దయచేసి ఇప్పటికైనా ప్రభుత్వం దీన్ని పరిశీలించి పట్టించుకొని వెంటనే ప్రైవేటీకరణ అనే పరిస్థితిని మానుకోవాలని విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. గుంటూరు బస్ స్టేషన్, గుంటూరు 2 డిపో, బస్ డిపో తరలించి ప్రైవేట్ సంస్థ పినాకిల్ అనే సంస్థకి ధరదత్తం చేస్తూ ఉన్నారు. అదేమంటే సంస్థ మనదే, మనం వాళ్ళకి అతికిచ్చామని చెప్తా మేనేజ్మెంట్ చెప్తా ఉన్నది. ఇది చాలా ఇబ్బందికరమైన పరిస్థితి. ఉద్యోగులు ఏమవ్వాలి, ఉద్యోగులు ప్రైవేట్ పరం అయిపోతామని చెప్పి చాలా ఆవేదనలో ఉన్నారు. కుటుంబాలు రోడ్డును పడతాయని చాలా ఆవేదనలో ఉన్నారు. దయచేసి మా కోరికలన్నీ 13 పాయింట్లతో మెమోరాండం ద్వారా గౌరవ కలెక్టర్ గారికి ఈరోజు వినియోగించుకోవడం జరిగింది. ఇలాగ అన్ని జిల్లాల్లో జరుగుతూ ఉన్నది. దయచేసి ప్రభుత్వం ఎప్పటికైనా మా బాధను తెలుసుకొని ఆర్టీసీని నిర్వీర్యం చేయకుండా, ఆర్టీసీని ప్రైవేట్ పరం చేయకుండా ప్రభుత్వమే నడపాలి. రాబోయే ఎలక్ట్రికల్ బస్సులను ప్రభుత్వం ద్వారానే నడపాలి. అలాగే మెకానికులు, స్కిల్ మెకానికులు కాబట్టి ఆర్టీసీ మెకానికులు మామూలే మెయింటైన్ చేయాలి. ప్రభుత్వం మంచి పేరు తీసుకొచ్చే విధంగా ఇంకా ముందు కూడా ఆర్టీసీ పరంగా ఎన్నో సేవల నుంచి ప్రభుత్వానికి మంచి పేరు తీసుకొచ్చే విధంగా మేము ఉంటామని తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. చేసేటప్పుడు మరి ఉద్యోగ సంఘాలన్నింటినీ పిలిచి మరి ప్రభుత్వం కానీ మేనేజ్మెంట్ కానీ చర్చలు జరిపిందండి. జరిపినప్పుడు 3000 బస్సులు కొత్తవి కావాలి. మరి ఇక్కడ ఉద్యోగులు చాలా తక్కువ మంది ఉన్నారు, రిక్రూట్మెంట్ లేదు. మరి రిక్రూట్మెంట్ చేయాలి 10,000 మంది నుంచి నివేదిక ఇచ్చి ఉన్నారు. ఇచ్చినప్పటికీ అమలు చేశారు. అయినప్పటికీ ప్రభుత్వానికి ఎంతో మంచి పేరు శ్రీశక్తి పథకం ప్రభుత్వానికి. మరి ఈ శ్రీశక్తి పథకాల అమలులో భాగంగా ప్రభుత్వానికి మంచి పేరు తీసుకొచ్చే ఉద్యోగులు రోడ్డు మీద పడేయడం కరెక్ట్ కాదు కదా. అభద్రతా భావాలు ఉండి మన నాయకత్వం మీద భారం పడుతూ ఉన్నది. అలాగే ప్రజలు కూడా ఇబ్బంది. ఎందుకంటే ప్రజలకు ఎందుకు ఇబ్బంది అంటే స్కిల్డ్ డ్రైవర్, స్కిల్డ్ మెకానికల్ లేకపోతే బస్సు కూడా సరిగా ఉండదు. ప్రైవేట్ బస్సు అయితే బాధ్యత ఉండదు. ఆర్టీసీ ఉద్యోగి అంటే ప్రభుత్వ ఉద్యోగి కాబట్టి ఓ బాధ్యతగా పనిచేస్తారనేది అందరిలో నమ్మకం ఉంది. ప్రజల్లో కూడా అసంతృప్తి ఉంది. ప్రజలు కూడా బస్సులు సరిపోవట్లేదు బస్సులు కూడా. మరి అలాంటి పరిస్థితిని అర్థం చేసుకొని ప్రభుత్వం ఆర్టీసీ ఉద్యోగులకు కానీ ప్రజాసేవ చేయడంలో నిమగ్నమైన ఆర్టీసీ ఉద్యోగులకి న్యాయం చేయాలని విన్నవించుకుంటా ఉన్నాం.